ఈ మధ్య బాగా వినిపిస్తున్న పేరు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అయితే బీఆర్ఎస్ వల్లే ఇది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అయితే బయట జరిగిన చర్చ కాస్త అసెంబ్లీకి వచ్చింది. అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. మరి అసెంబ్లీలో చర్చిద్దామన్నప్పుడు అసెంబ్లీలో అవకాశం ఇస్తున్నారా అంటే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇస్తలేరు. అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుందట. అట్లనే మీరు చేస్తున్నటువంటి అంశాలు, మీరు చెప్తున్నటువంటి ఇష్యూస్ మీద మేము కూడా మా వర్షన్ వినిపిస్తాం, మాకు కూడా అవకాశం ఇవ్వాలి అనేది బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఆ అవకాశం ఇవ్వము అనేటువంటిది అటువైపు నుంచి వస్తున్న ఆన్సర్గా ఉంది. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేస్తుందంటే తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. రేపు పొద్దుగాల 10 గంటలకు తెలంగాణ భవన్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నష్టం ఏంది, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ 3 జిల్లాలకు తీరని నష్టం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా చేస్తోంది, నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వం ఎందుకు సప్పుడు చేస్తలేదు, మన నీళ్ళని పక్క రాష్ట్రం తరలించుకుపోయేటువంటి కుట్రకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు సపోర్ట్ చేయకుండా ఉంటుంది, అసలు ఆ ప్రాజెక్టులో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంది, దానివల్ల తెలంగాణ ప్రజలకు జరగబోయే నష్టం ఏంది, ఇగో దీన్ని అంతటిని కూడా రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది.